Welcome to GV Tech Talks podcast. మనందరం ఇది గమనించే ఉంటాం కదా. కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను అచ్చుగుద్దినట్టు ఉంటారు. అవును. మరికొందరిలో కొన్ని పోలికలే కనిపిస్తాయి. కాని అందరిలోనూ వాళ్లకంటూ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కూడా ఉంటాయి. నిజమే. ఈ పోలికలు, ఈ తేడాలు, వీటన్నింటి వెనుకున్న రహస్యమేంటి? ఇది యాదృచ్ఛికంగా జరుగుతుందా, లేక దీనికేదైనా పద్ధతి ఉందా? ఆ పద్ధతిని అర్థం చేసుకోవడమే జన్యుశాస్త్రం, అంటే జెనెటిక్స్. ఈ ప్రశ్నలకు సమాధానం మనకు అక్కడే దొరుకుతుంది. ఆ అందుకే ఈరోజు మనం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని పిలుచుకునే గ్రెగర్ జోహన్ మెండెల్ గురించి మాట్లాడుకుందాం. ఆయన ఒక తోటలో బఠానీ మొక్కలతో చేసిన కొన్ని సింపుల్ ప్రయోగాలు మన అందరి వారసత్వ రహస్యాలను ఎలా ఛేదించాయో లోతుగా చూద్దాం. చాలా ఆసక్తికరంగా ఉంది. ఈరోజు మన చర్చకు ఆధారం అనువంశికత, పరిణామం అనే అధ్యాయం నుండి తీసుకున్న సమాచారం. మన లక్ష్యమేమిటంటే, ఆ బఠాణీ మొక్కల ప్రయోగాల ద్వారా అనువంశికతకు సంబంధించిన ప్రాథమిక నియమాలను మెండెల్ ఎలా కనుక్కున్నాడో ఆ ఆహా క్షణాన్ని మనం కూడా అనుభవించడం అన్నమాట. తత్వం గురించి ఆలోచిస్తున్నారు. కాని వాళ్లందరిలో మెండెల్ ఎందుకంత స్పెషల్ అయ్యారు? ఆయన చేసిన పనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మంచి ప్రశ్న. మెండెల్ ప్రత్యేకత ఆయన ఆలోచించిన విధానంలోనే ఉంది. అప్పటి వరకు అందరూ వారసత్వమంటే 2 రంగులను కలిపితే వచ్చే కొత్త రంగు లాంటిదనుకునేవారు. అంటే లక్షణాలు కలిసిపోతాయననుకునేవారా? అవును. తల్లిదండ్రుల లక్షణాలు కలిసిపోయి పిల్లలలో ఒక మధ్యస్థమైన లక్షణం వస్తుందని భావించేవారు. కాని మెండెల్ అలా అనుకోలేదు. ఆయన ఒక గణిత విద్యార్థి. అందుకే ఆయన ఈ సమస్యను ఒక లెక్కలా చూశారు. ఆయన కేవలం గమనించడమే కాదు, ఒక పక్కా ప్రణాళికతో, లెక్కలతో ప్రయోగాలు చేశారు. అంటే సైన్స్లో మ్యాథ్స్ని కలిపారన్నమాట. ఖచ్చితంగా. ఆయన తన ప్రయోగాల కోసం బఠాణీ మొక్కను ఎంచుకున్నారు. దానికి చాలా కారణాలున్నాయి. కాని ఆయన చేసిన అసలు అద్భుతమేంటంటే ఒక పరికల్పన. ఆయనేమన్నారంటే, ప్రతి లక్షణం వెనుక కనిపించని కారకాలు జతగా ఉంటాయని. జతగా ఉంటాయో? అవును, జతగా. ఈ కారకాలు తల్లిదండ్రుల నుండి పిల్లలకు వస్తాయి, కానీ అవి కలిసిపోవు. అవి వాటికవే ప్రత్యేకంగా ఉంటాయి. జత కారకాలు అనే ఆలోచనే భలే ఆసక్తికరంగా ఉంది. అంటే ప్రతి లక్షణానికి మన దగ్గర ఒక ఒరిజినల్, ఒక బ్యాకప్ కాపీ లాంటి ఉంటాయన్నమాట. అలా అనుకోవచ్చు. మరి ఈ కారకాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికే ఆయన ఆ ప్రసిద్ధ బఠానీ మొక్కల ప్రయోగం చేశారు కదా? అవును. ఆయన చేసిన ప్రయోగాల్లో అత్యంత ముఖ్యమైనది ఏకసంకరీకరణ ప్రయోగం, లేదా మోనోహైబ్రిడ్ క్రాస్. ఆయన ఒక స్వచ్ఛమైన పసుపు విత్తనాల మొక్కను స్వచ్ఛమైన ఆకుపచ్చ విత్తనాల మొక్కతో సంకరీకరణం చేశారు. ఒక్క నిమిషం, స్వచ్ఛమైన అంటే ఏంటిక్కడ? అంటే ఆ మొక్కకు స్వీయ పరాగ సంపర్కం జరిపితే దాని పిల్లలు కూడా ఎప్పుడూ అవే లక్షణాలను చూపిస్తాయి. పసుపు మొక్క ఎప్పుడూ పసుపు విత్తనాలనే ఇస్తుంది. ఆకుపచ్చ మొక్క ఎప్పుడూ ఆకుపచ్చనే. ఓకే, అర్థమైంది. సో ఒక స్వచ్ఛమైన పసుపు మొక్క, ఒక స్వచ్ఛమైన ఆకుపచ్చ మొక్క, వాటికి పుట్టిన పిల్లలు అంటే మొదటి తరం F1 జనరేషన్ మొక్కల విత్తనాలు ఏ రంగులో వచ్చాయి? రెండూ కలిపి లేత ఆకుపచ్చ రంగులో ఏమైనా వచ్చాయా? అక్కడే అసలు మజా ఉంది. ఊహించినట్టుగా రంగులు కలవలేదు. ఆశ్చర్యకరంగా మొదటి తరంలో పుట్టిన అన్నీ కూడా పసుపు రంగు విత్తనాలనే ఉత్పత్తి చేశాయి. ఏంటి, అన్నీ పసుపేనా? అవును. ఒక్కటంటే ఒక్క ఆకుపచ్చ విత్తనం కూడా లేదు. ఆగండి, ఒక్క నిమిషం. అన్నీ పసుపే అంటే మరి ఆ ఆకుపచ్చ రంగు మొక్క నుండొచ్చిన లక్షణం ఏమైనట్టు? పూర్తిగా ఆవిరైపోయిందా? మాయమైపోయిందా? అదే కదా అసలు పజిల్. మెండల్ కూడా అదే ఆలోచించారు. కాని అది మాయం కాలేదు. ఇక్కడే ఆయనకొక విషయం అర్థమైంది. ఈ జత కారకాలలో ఒకటి రెండో దానిపై ఆధిపత్యం చెలాయిస్తుంది. ఆధిపత్యమా? అవును. ఆయన దీన్ని బహిర్గతత్వ సూత్రం లేదా లా ఆఫ్ డామినెన్స్ అన్నారు. పసుపు రంగు కారకం ఆకుపచ్చ రంగు కారకంపై బహిర్గతంగా, అంటే డామినెంట్గా పనిచేసిందని నిర్ధారించారు. ఓ, అంటే దీని మనం ఇలా అనుకోవచ్చా? బహిర్గత లక్షణం ఒక పెద్ద గొంతున్న వ్యక్తిలాంటిది, అంతర్గత లక్షణం చిన్న గొంతున్న వ్యక్తిలాంటిది. ఇద్దరూ ఒకే గదిలో ఉన్నప్పుడు మనకు పెద్ద గొంతు మాత్రమే వినిపిస్తోంది. అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే. కాని చిన్న గొంతున్న వ్యక్తి అక్కడ లేడని కాదు, కేవలం వినిపించడం లేదంతే. ఖచ్చితంగా. ఆ ఆకుపచ్చ లక్షణమనే చిన్న గొంతు ఆ మొదటి తరంలో వినిపించలేదు, అంతే.
ఆ ప్రశ్నకు సమాధానం కోసం మెండల్ ఏం చేశారంటే, ఆ మొదటి తరంలో వచ్చిన పసుపు విత్తనాల మొక్కలను వాటికవే స్వీయ పరాగ సంపర్కం జరగనిచ్చారు. సరే. ఇప్పుడు ఆ మొక్కలకు పుట్టిన పిల్లలు అంటే రెండవ తరం F2 జనరేషన్ ఎలా ఉన్నాయో చూశారు. ఇప్పుడు ఆ చిన్న గొంతుకు మాట్లాడే అవకాశం వచ్చిందనమాట. ఏం జరిగింది? సరిగ్గా అక్కడే అసలు రహస్యం బయటపడింది. రెండవ తరంలో మాయమైపోయింది అనుకున్న ఆ ఆకుపచ్చరంగు విత్తనాలు మళ్లీ కనిపించాయి. అలాగా? ఆయన ఓపికగా అన్ని విత్తనాలను లెక్కించారు. సుమారుగా ప్రతి 4 విత్తనాలలో 3 పసుపు రంగువి, 1 ఆకుపచ్చరంగుది ఉన్నాయి. 3 పసుపు, 1 ఆకుపచ్చ అంటే 3.1 నిష్పత్తిలో వచ్చాయన్నమాట. వావ్! అంటే ఆకుపచ్చ రంగు లక్షణం మొదటి తరంలో బయటకు కనిపించకపోయినా అది ఎక్కడికి పోలేదు. పోలేదు. కేవలం ఆ పసుపు రంగు లక్షణం వెనుక దాగి ఉంది. ఇది నిజంగా అద్భుతమైన ఆవిష్కరణ. అంటే వారసత్వమనేది కనిపించేదానికంటే చాలా లోతైనది. అవును. ఈ ఫలితాలను మరింత స్పష్టంగా వివరించడానికి మెండల్ 2 ముఖ్యమైన పదాలను వాడారు. మొదటిది దృశ్యరూపం లేదా ఫీనోటైప్. ఫీనోటైప్ అంటే మనకు కంటికి కనిపించే లక్షణం పసుపు రంగు లేదా ఆకుపచ్చరంగు. రెండవది జన్యురూపం లేదా జీనోటైప్. అంటే ఆ లక్షణం వెనుక ఉన్న అసలైన జన్యు సమాచారం. ఓకే, దీన్ని మనం ఒక బహుమతిలా ఊహించుకోవచ్చు. బయటకు కనిపించే గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ ఫీనోటైప్, అవును. లోపల ఉన్న అసలైన బహుమతి జీనోటైప్. ఒక్కోసారి వేరువేరు బహుమతులకి ఒకే రకమైన ర్యాపింగ్ పేపర్ ఉండొచ్చు కదా. సరిగ్గా చెప్పారు. F2 తరంలో మనకు కనిపించిన 3.1 నిష్పత్తి అనేది ఫీనోటైప్ నిష్పత్తి. కానీ వాటి వెనుక ఉన్న జీనోటైప్ నిష్పత్తిని చూస్తే అసలు కథ అర్థమవుతుంది. మెండల్ ఆ కారకాలను అక్షరాలతో సూచించారు. అక్షరాలతోనా? అవును. పసుపు రంగుకు Y, క్యాపిటల్ Y, ఎందుకంటే అది డామినెంట్. ఆకుపచ్చ రంగుకు స్మాల్ y, ఎందుకంటే అది రెసెసివ్. ప్రతి మొక్కలో ఈ కారకాలు జతగా ఉంటాయి. అంటే స్వచ్ఛమైన పసుపు మొక్క జన్యురూపం YY, స్వచ్ఛమైన ఆకుపచ్చ మొక్కది YY అవుతుంది. ఖచ్చితంగా. మొదటి తరంలో F1 వీటికి పుట్టిన పిల్లలన్నీ YY అవుతాయి. వాటి దగ్గర ఒక పెద్ద గొంతు Y, ఒక చిన్న గొంతు Y రెండు ఉన్నాయి. కాబట్టి బయటకు పసుపు రంగులోనే కనిపిస్తాయి. అర్థమైంది. కాని రెండవ తరంలో F2 ఈ YY మొక్కల నుండి వచ్చిన విత్తనాల జన్యురూపాలని చూస్తే మనకు 3 రకాలు కనిపిస్తాయి. ఒకటి స్వచ్ఛమైన పసుపు YY, ఓకే, 2 సంకరజాతి పసుపు YY, మరియు 1 స్వచ్ఛమైన ఆకుపచ్చ YY. అర్థమైంది. అంటే 1.2.1 నిష్పత్తిలో జన్యురూపాలున్నాయి. ఆ 1 YY మరియు 2 YY కలిపి మనకు 3 పసుపు విత్తనాలుగా కనిపిస్తున్నాయి. ఆ ఒక్క YY మాత్రం ఆకుపచ్చగా కనిపిస్తోంది. సరిగ్గా. అందుకే బయటకు కనిపించే నిష్పత్తి 3.1. అద్భుతం! బయటకు కనిపించే నిష్పత్తి వెనుక ఇంత ఖచ్చితమైన గణిత నిష్పత్తి దాగి ఉందన్నమాట. అవును. ఈ ప్రయోగం ఆధారంగా మెండల్ తన మొదటి అత్యంత ముఖ్యమైన సూత్రాన్ని ప్రతిపాదించాడు. అదే యుగ్మ వికల్పాల పృథక్కరణ సూత్రం లేక లా ఆఫ్ సెగ్రిగేషన్. లా ఆఫ్ సెగ్రిగేషన్. దీని ప్రకారం ఒక జీవి తన పిల్లల కోసం సంయోగ బీజాలను అంటే గ్యామెట్స్ తయారుచేసేటప్పుడు ఆ జత కారకాలు Y మరియు Y విడిపోతాయి. ప్రతి సంయోగ బీజానికి ఆ జతలోంచి ఒక్క కారకం మాత్రమే వెళ్తుంది. ఆహా! అందుకే మొదటి తరంలో కలిసిపోయినట్టు కనిపించిన ఆ Y కారకాలు రెండవ తరంలో విడిపోయి 2 చిన్న గొంతులు అంటే YY ఒకచోట కలిసే అవకాశం దొరికింది. అవును. అందుకే ఆ ఆకుపచ్చరంగు మళ్లీ బయటపడింది. చాలా స్పష్టంగా అర్థమైంది. సరిగ్గా. ఇది ఒకే లక్షణం గురించి. కాని మెండల్ ఇక్కడతో ఆగలేదు. నిజమే, మొక్కలకు రంగు మాత్రమే కాదు కదా, వేరే లక్షణాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు విత్తనమాకారం. కొన్ని గుండ్రంగా ఉంటాయి, కొన్ని ముడతలు పడి ఉంటాయి. అవును. ఒకవేళ మెండల్ 2 లక్షణాలను ఒకేసారి గమనించి ఉంటే ఏం జరుగుండేది? రంగు, ఆకారం ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయా? అద్భుతమైన ప్రశ్న. మెండల్ సరిగ్గా అదే చేశారు. ఆయన గుండ్రని పసుపు విత్తనాల మొక్కను ముడతలు పడిన ఆకుపచ్చ విత్తనాల మొక్కతో సంకరీకరణం చేశారు. ఈ ప్రయోగం ద్వారా ఆయన తన రెండవ సూత్రాన్ని కనుక్కున్నారు. స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. పేరు కొంచెం క్లిష్టంగా ఉంది. దాని అర్థమేమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే బఠాణీ గింజరంగు అనేది దాని ఆకారం మీద ఆధారపడి ఉండదు. అవి రెండూ వేరువేరు. ఓ అలాగా.
రెండు లక్షణాలకు సంబంధించిన కారకాలు స్వతంత్రంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పిల్లలకు వెళ్తాయి. దీన్ని మనం రెండు వేర్వేరు పేకకట్టలను ఒకేసారి కలిపినట్టు ఊహించుకోవచ్చు. ఒక కట్ట నుండి ఏ కార్డు వస్తోందనేది రెండో కట్ట నుండి వచ్చే కార్డును ప్రభావితం చెయ్యదు. అంటే ఒక విత్తనం పసుపు రంగులో ఉంది కాబట్టి అది గుండ్రంగానే ఉండాలని నియమం ఏమీ లేదు. ఏమీ లేదు. అది పసుపు రంగులో ఉండి ముడతలు పడి కూడా ఉండొచ్చు, లేదా ఆకుపచ్చ రంగులో ఉండి గుండ్రంగా కూడా ఉండొచ్చు. ఆ లక్షణాలు తమకు నచ్చినట్టుగా జతకడతాయన్నమాట. ఖచ్చితంగా. ఈ రెండు సూత్రాలు పృథక్కరణ మరియు స్వతంత్ర వ్యూహన, అణువంశికతకు పునాదులు. ఓకే, ఈ మొత్తం చర్చను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే గ్రెగర్ మెండల్ బఠాణీ మొక్కలతో చేసిన ప్రయోగాలు వారసత్వం గురించి మనకున్న ఆలోచననే మార్చేశాయి. వారసత్వం అనేది రంగులు కలిపినట్టు కాకుండా లెగో బ్లాక్స్ లాంటిదని ఆయన చెప్పారు. సరిగ్గా అదే. ప్రతి లక్షణం ఒక లెగో బ్లాక్, అంటే ఒక జన్యులాంటిది. అది అడుతరతరానికి వెళ్ళినప్పుడు తన ఆకారాన్ని గాని రంగును గాని కోల్పోదు. అది కేవలం వేరే బ్లాక్తో జతకడుతుంది. అంతే. అందుకే మాయమైపోయిందనుకున్న ఆ ఆకుపచ్చరంగు బ్లాక్ సరైన అవకాశం దొరికినప్పుడు మళ్ళీ బయటకు రాగలిగింది. ఈ విడివిడి భాగాలు లేదా డిస్క్రీట్ యూనిట్స్ అనే ఆలోచనే ఒక విప్లవం. ఆ కారకాలనే మనమిప్పుడు జన్యువులు అని, వాటి విభిన్న రూపాలను యుగ్మ వికల్పాలు లేదా అలీల్స్ అని పిలుస్తున్నాం. ఈ జ్ఞానం కేవలం బఠాణీ మొక్కలకే పరిమితం కాదు కదా. మన కుటుంబాలలో కనిపించే లక్షణాలను, కొన్నిసార్లొచ్చే జన్యు సంబంధిత వ్యాధులను అర్థం చేసుకోవడానికి కూడా ఇదే ఆధారం. నిజమేం. మా కుటుంబంలో కూడా అంతే. మా అందరికీ నల్లటి జుట్టు, కానీ మా చెల్లికి మాత్రం చిన్నప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ జుట్టు ఉండేది. ఇప్పుడు అర్థమవుతోంది, బహుశా మా తాత ముత్తాతల నుండి వచ్చిన ఏదో ఒక దాగి ఉన్న జన్యువు కావచ్చు. ఖచ్చితంగా కావచ్చు. మెండల్ ప్రయోగాలు మన చుట్టూ ఉన్న జీవ ప్రపంచాన్ని, చివరికి మనని మనం అర్థం చేసుకోవడానికి ఒక కొత్త కిటికీని తెరిచాయి. చివరగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. మెండల్ కాలానికి ముందు ఆర్జిత గుణాల అనువంశికత అనే ఒక సిద్ధాంతం ఉండేది. అవును. అంటే ఒక జీవి తన జీవితకాలంలో నేర్చుకున్నవి లేదా సంపాదించుకున్న లక్షణాలు, ఉదాహరణకు బాగా కండలు పెంచడం, ఆ అవి పిల్లలకు వెళ్తాయని నమ్మేవారు. కాని వైస్మాన్ అనే శాస్త్రవేత్త ఎలుకల తోకలను కొన్ని తరాలపాటు కత్తిరించినా వాటి పిల్లలు తోకలతోనే పుట్టాయని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. మెండల్ చెప్పినట్లు వారసత్వమనేది జన్యువుల ద్వారా మాత్రమే వస్తుంది, శరీరంలో వచ్చే మార్పుల వల్ల కాదు. అయితే ఇక్కడ నా ప్రశ్న ఇది. చెప్పండి. జీవి తన జీవితకాలంలో పొందిన తీవ్రమైన అనుభవాలు, ఉదాహరణకు దీర్ఘకాలిక ఒత్తిడి లేదా భయంకరమైన కరువు, ఇవి నేరుగా జన్యువుల కోడ్ను మార్చకపోయినా ఆ తర్వాతి తరం జన్యువుల పనితీరును ఏమైనా ప్రభావితం చేయగలవా? ఆసక్తికరమైన ప్రశ్న. అంటే కొన్ని జన్యువులను ఆన్ లేదా ఆఫ్ చేసే స్విచ్లను ఈ అనుభవాలు మార్చగలవా అని. అవును, సరిగ్గా అదే. ఈ కొత్త ఆలోచనా విధానం ఎపిజెనెటిక్స్ ఈ పాత ప్రశ్నకు కొత్త సమాధానాలు వెతుకుతోంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు?